రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు 52% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుంటే ఒకవైపు ఇప్పుడు అసలు ఇస్తానన్నటువంటి గత ప్రభుత్వంలో ఇస్తానన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రస్తుతం హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆగమయ్య ప్రస్తుతం ఎన్నికల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17% మించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు, అది జీవో 46 కు విరుద్ధం అంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ సర్పంచే ఒక వ్యక్తే ఆగమయ్య. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 117 స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారు అనేటువంటి హైకోర్టుకు పిటిషన్ తరఫున న్యాయవాది తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, 3 దఫాల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చింది. ఈ మూమెంట్ లో వెళ్ళడం బీసీ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఈ సిచ్యువేషన్ లో హైకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటిది ఒక బిగ్ సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఏం జరుగుతుందో అనేటువంటిది